వాళ్ళిద్దరు ఫోటోలు కొత్త కొత్తగా పెట్టుకుని వచ్చారు మేడం, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వాళ్ళు కలిసే ఉన్నారు కదమ్మా, కలిసి లేరా ఏమన్నా? కడప ఎలక్షన్ అప్పటి నుంచి, ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పటి నుంచి, ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పటి నుంచి చూస్తానే ఉన్నాం. నిన్న ఇన్ఫర్మేషన్ కమిషన్ దాంట్లో నియామకాల కానుంచి ఎఫ్డీఐలో ఎవరు కాపాడింది, ఇక్కడ అవిశ్వాసంలో 2 సార్లు ఎవరు కాపాడింది, ఎవరు మద్దతుతో ఈ రోజు ఇన్ని పనులేసి ప్రభుత్వాన్ని ప్రజలను బాధ పెడతా ఉందో అన్ని విషయాలు ప్రజలకు బాగా తెలుసు. వీళ్ళిద్దరు ఎంత ఐకమత్యంగా కలిసి ఉన్నారో, ఈ పాలిటిక్స్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ అన్ని తెలుసు ప్రజలకు. టీడీపీ అవిశ్వాసం పెడతాది. ఇప్పుడు ఎందుకు పెట్టదమ్మా? అప్పుడు చిరంజీవిని పంపించేంత వరకు పెట్టలేదు ప్రభుత్వాన్ని కాపాడాలని. రెండోసారి అవిశ్వాసం పెడితే ఎవరన్నా ప్రధాన ప్రతిపక్షం, అంతమంది ఉండే సభ్యులు ఎవరన్నా ప్రధాన ప్రతిపక్షం అయిండుకొని ప్రజా వ్యతిరేకంగా ఇన్ని పన్నులేసి ప్రజల మీద భారం వేస్తా ఉంటే వాళ్ళ మీద ఎప్పుడు విప్పు జారీ చేసి పైగా అవిశ్వాసం ప్రభుత్వాన్ని కాపాడటం జరిగింది. ప్రజలన్నీ గమనిస్తా ఉన్నారు. వీళ్ళిద్దరిని వాకింగ్ ఫ్రెండ్, ఫ్లయింగ్ ఫ్రెండ్ అనుకుంటా బాగా నడుస్తా ఉన్నారు. ఎన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇప్పుడు పెడతారు, వాళ్ళని డిస్క్వాలిఫై చేసి ఇప్పుడు పెడతారు. ఎందుకు పెట్టరు? కలిసిన మిత్రులు మీరు విడుదల అనుకుంటున్నారా? ఏంది మీ ప్రధాన ఏజెండా? బాగా కలిసి ఉంటుందండి, మాకేం నష్టం లేదు. మైక్ ది